వెల్కమ్ టు ఐటీమ్ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా ఆక్షన్ అయితే నిన్నటితో పూర్తయిపోయింది. 2 రోజులు జరిగిన ఈ మెగా ఆక్షన్లో చాలామంది ప్లేయర్లు అయితే సోల్డ్ అవుట్ అయ్యారు. అలాగే కొంతమంది ప్లేయర్లు అన్సోల్డ్గా కూడా మిగిలిపోయారు. కొన్ని అందులో షాకింగ్ అన్సోల్డ్స్ కూడా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ కావచ్చు, ఇంకా మిగతా ప్లేయర్లు కావచ్చు, కొన్ని అన్సోల్డ్గా మిగిలిపోయిన ప్లేయర్లు అయితే ఉన్నారు కొంతమంది. సో ఆ తర్వాత ఆక్షన్ తర్వాత ఏ టీం స్ట్రాంగ్గా ఉంది, ఏ టీం వీక్గా ఉంది, ఈ డిస్కషన్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్లో ఒక సెన్సేషన్ గురించి మాట్లాడుకుంటే వైభవ్ సూర్యవంశీ. ఈ కుర్రాడు కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ఆక్షన్లో ఒక టీంకి ఎంపికయ్యాడు. ఒక టీం తనని పిక్ చేసుకుంది, తనని బై చేసింది. ఐపీఎల్లో అతి పిన్న వయస్కుడిగా తను డెబ్యూ అయితే చేయబోతున్నాడు. తన ఎంట్రీ ఐపీఎల్లో ఇవ్వబోతున్నాడు. ఆ ప్లేయర్ పేరే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వైభవ్ సూర్యవంశీ. బీహార్కు చెందిన ఈ కుర్రాడు కేవలం 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయికి దాదాపు 1.1 crore అంటే 1,10,00,000 వరకు ఇతనికి ప్రైజ్ ఇచ్చి రాజస్థాన్ అయితే తమ టీంలోకి తీసుకుంది. సో 13 ఏళ్ల వయసులోనే ఈ అబ్బాయి కరోడ్పతి అయ్యాడంటూ సోషల్ మీడియాలో కూడా తన పేరు మారుమోగిపోతుంది. ఆ మీమ్స్ కానీ రీల్స్ కానీ ఈ అబ్బాయిపై చేస్తూ ఉన్నారు విపరీతంగా. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. అయితే ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో కరోడ్పతి అవ్వడం ఒక సెన్సేషన్ అయితే, ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడం ఒక సెన్సేషన్ అయితే, ఈ అబ్బాయిపై ఇంకో ఆరోపణలు వస్తుంది. ఏంటంటే అతను ఏజ్ తప్పుగా తీసుకున్నాడని, అంటే తప్పుడు ఏజ్ చెప్పి బీసీసీఐని మోసం చేశాడు అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై అసలు నిజంగానే ఆ కుర్రాడు బీసీసీఐని మోసం చేశాడా, తన ఏజ్ తప్పుగా చెప్పి ఇన్ని రోజులు ఆడుతున్నాడా అంటే, చాలామంది స్పోర్ట్స్ మ్యాన్స్ పైన ఉండే ఒక ఆరోపణలు ఏంటంటే వాళ్ళు ఎక్కువ కాలం కెరియర్లో ఉండడానికి ఏజ్ను తక్కువగా చూపిస్తూ సర్టిఫికేట్స్ తీసుకుంటారు అనే ఒక ఆరోపణ అయితే గతం చాలా కాలం నుండి చాలామంది ప్లేయర్స్ మీద కూడా ఉంది. కొంతమంది ప్లేయర్లు ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళు బహిరంగంగా కూడా ఒప్పుకున్నారు, మేము ఏజ్ తప్పుగానే అప్పుడు చెప్పాము, యాక్చువల్గా మా ఏజ్ ఇది, మేము ఇంత తక్కువ చేసుకున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ కుర్రాడు 13 ఏళ్ల కుర్రాడైన సూర్యవంశీపై కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, తను ఏజ్ తప్పుగా చెప్పాడు అని. సో ఈ ఆరోపణలపై వాళ్ళ నాన్నగారు ఎవరు సంజీవ్ గారు తాజాగా స్పందిస్తూ ఒక ఛాలెంజ్ కూడా విసిరారు అందరికీ. మా అబ్బాయి ఏజ్ కరెక్ట్, యాక్చువల్గా ఇప్పుడు మేము చెప్తున్నదే, దాంట్లో ఎలాంటి తప్పు లేదు, మేము ఎవరిని మోసం చేయలేదు, కావాలంటే ఎవరైనా బోన్ టెస్ట్ చేయించుకోవచ్చు అని. అంటే వయస్సు నిర్ధారించే ఒక టెస్ట్ అయితే ఉంటుంది, దాన్ని బోన్ టెస్ట్ అంటారు. ఆ బోన్ టెస్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ వయసు ఎంత అనేది కూడా రిపోర్ట్లలో వస్తుంది. సో అలాంటి ఏజ్ని బీసీసీఐ గతంలోనే అండర్-19 ఆడుతున్నప్పుడే, అంతకంటే ముందే కూడా బీసీసీఐ ఈ సూర్యవంశీకి బోన్ టెస్ట్ చేసిందని, అందులో కరెక్ట్ ఏజే వచ్చిందని, అదే కంటిన్యూ అవుతుందని కూడా వాళ్ళ నాన్నగారు అయితే వెల్లడించారు. ఇప్పటికీ కూడా అలాంటి ఆరోపణలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఎవరికి భయపడేది లేదు, కావాలంటే మరోసారి కూడా ఆ ఏజ్ నిర్ధారించే టెస్ట్ని, మేము ఆ బోన్ టెస్ట్ని చేయించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఒక ఛాలెంజ్ని అయితే విసిరాడు. సో ఇప్పుడు ఇంత తక్కువ ఏజ్లో ఇంత పాపులారిటీ కానీ, ఇంత అమౌంట్ కానీ, ఐపీఎల్ లాంటి ఒక బిగ్ ఈవెంట్లో ఆడే అవకాశం వచ్చినప్పుడు సాధారణంగా ఇలాంటి ఆరోపణలు అయితే వస్తూనే ఉంటాయి. వాటికి రైట్ టైంలో వాళ్ళ నాన్న అయితే రియాక్ట్ అయ్యి ఒక ఛాలెంజ్ కూడా, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ కూడా విసరడం జరిగింది. సో ఇలాంటి ఆరోపణలన్నీ మనము అంత సీరియస్గా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ అబ్బాయి హైలీ టాలెంటెడ్. జస్ట్ 12 ఏళ్ల వయసు తర్వాతనే ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 మ్యాచ్లో, ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. సో మంచి డొమెస్టిక్ క్రికెట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న తనని ఐపీఎల్ టీమ్స్ అనేవి ఫోకస్ పెట్టి ఇలాంటి కుర్రాళ్ళు మన టీంలో ఉంటే బాగుంటుందని రాజస్థాన్ అయితే అతన్ని పిక్ చేసుకోవడం జరిగింది. సో రాజస్థాన్ ఫస్ట్ నుంచి కూడా యంగ్ ప్లేయర్లని వాళ్ళపై నమ్మకం పెట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసి సూపర్ స్టార్గా మార్చిన చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. యూసుఫ్ పఠాన్ కావచ్చు, రవీంద్ర జడేజా కావచ్చు, రాజస్థాన్ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా సంజు శాంసన్ కావచ్చు, అలాగే రియాన్ పరాగ్ కావచ్చు, ధ్రువ్ జురేల్ కావచ్చు, వీళ్ళందరినీ రాజస్థాన్ ఓన్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ లాంటివి ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ క్రికెట్ డెవలప్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేసి ఒక యంగ్ టాలెంట్ని అయితే వాళ్ళు ఎదగేందుకు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి మంచి టాలెంట్ ఉన్న ఈ సూర్యవంశీ లాంటి ప్లేయర్లను కూడా రాజస్థాన్ వాళ్ళు పిక్ చేసుకొని వాళ్ళని ఇంకా బెటర్గా తయారు చేసి టీమిండియాకి అందించడంతో పాటు వాళ్ళ ఫ్రాంచైజీకి ఉపయోగపడేలా ఆడేలా చేసుకోవడం వాళ్ళ ప్రత్యేకత. అందులో భాగంగానే ఈ సూర్యవంశీని వాళ్ళు పిక్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఏజ్ విషయంలో వస్తున్న ఆరోపణలు అయితే అంత నిరాధారమైన ఆరోపణలుగానే కనిపిస్తున్నాయి. సో మరి ఈ విషయంపై వాళ్ళ నాన్న ఇచ్చిన ఛాలెంజ్ని ఎవరైనా స్వీకరిస్తారా? అలాంటి ఏం జరగవు నాకు తెలిసి మోస్ట్లీ.
సో బీసీసీఐ కూడా ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా పర్టికులర్గానే ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళని అలా వదిలేస్తే మిగతా వాళ్ళు కూడా అలా చేసే అలా మోసానికి పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరి విషయంలో కూడా అంత ఈజీగా అయితే ఉండదు. ఖచ్చితంగా ముందే ఇలాంటి టెస్టులు అవన్నీ చేస్తూనే ఉంటుంది బీసీసీఐ. అందరి విషయంలో ఫిట్నెస్ టెస్టులతో పాటు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటుంది. మరి ఈ వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ మెగా వేలంలో 1.1 crore ప్రైజ్ దక్కడంతో పాటు అతనిపై వస్తున్న ఆరోపణలపై కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.